ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే మీకు ఫ్రీగా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్పబోతున్నా. ఇదొచ్చేసి వన్ విన్ యాప్. ఇదొచ్చేసి చాలా మంది గ్యాంబ్లింగ్ యాప్ అని, బెట్టింగ్ యాప్ అని అనుకుంటారు. బెట్టింగ్ యాపే కాదు. ఇందులో మనం డైలీగా రెగ్యులర్‌గా ఫ్రీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయకుండా కూడా. సో అది ఎలా అంటే సింపుల్‌గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాని గురించి నేను కంప్లీట్‌గా వీడియోలో చెప్తాను. సింపుల్‌గా మీ దగ్గర అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అండ్ అలాగే మీ మెయిల్ అండ్ అలాగే మీరు ఒక పాస్వర్డ్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన ప్రోమో కోడ్‌ని అయితే యూజ్ చేయండి. ప్రోమో కోడ్ వచ్చేసి BALU33 అనమాట. ఇది కన్ఫర్మ్ చేసేసిన తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద లాగిన్ కనిపిస్తుంది చూడండి. ఆటోమేటిక్‌గా మీకు లాగిన్ వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఏవైతే ఇప్పుడు మీరు ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇలా మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సింపుల్‌గా కింద చూడండి ఫ్రీ మనీ అని కనిపిస్తుంది. కిందన ఆ ఫ్రీ మనీ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రీ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్పిన్ వీల్ కనిపిస్తుంది. వన్ విన్ ది స్పిన్ వీల్. సో ఇందులోనే మీకు రెగ్యులర్‌గా మీకు ఒక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది. రెగ్యులర్‌గా అంటే ఎవ్రీ 24 అవర్స్‌కి ఒక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది. ఈ స్పిన్ వీల్‌లో మీరు అప్ టు 10,000 రూపీస్ వరకు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే బిట్ కాయిన్స్ కూడా ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ ఇది చూసి సొల్లేమో అనుకున్నాను. నేను కూడా మీలాగే నమ్మలేదు. ఎందుకనేసంటే ఎవడిచ్చేస్తాడు అన్ని డబ్బులు ఫ్రీగా అనేసి నేను కూడా అనుకున్నాను. బట్ నాకైతే ఒకరోజు అనుకోకుండా $10 అయితే వచ్చాయి. $10 మీన్స్ 1000 రూపీస్ అనమాట. సో నేనైతే ఏమి చేయట్లేదు. రెగ్యులర్‌గా లాగిన్ చేస్తున్నాను, స్పిన్ చేస్తున్నాను అంతే. సో అలా స్పిన్ చేయడం వల్ల నాకు $10 వచ్చాయి. ఆ $10తో నేను క్రికెట్ అయితే ఆడేశాను. సో అందులో విన్ అయ్యాను. విత్‌డ్రాల్ కూడా పెట్టేసుకున్నాను. అది వేరే విషయం అనుకోండి. విత్‌డ్రాల్ కూడా 100% డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి అయిపోతాయి. సో ఈ స్పిన్ వీల్‌ని అయితే యూజ్ చేసుకోండి రెగ్యులర్‌గా. ఇందులో వచ్చేసి మనకి చాలా క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఫ్రీ స్పిన్స్ ఉంటాయి, ఫ్రీ బెట్స్ ఉంటాయి, వన్ విన్ కాయిన్స్ వస్తాయి, బోనస్ కోడ్స్ వస్తాయి, రియల్ మనీ వస్తది. అదే చెప్పాను కదా మనకి $100 వరకు వస్తాయని చెప్పేసి అవైతే వస్తాయి. సో దీనికోసం మీరు జస్ట్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయి ఇందులో అయితే రెగ్యులర్‌గా స్పిన్ వీల్స్ వస్తాయి అవి చేయండి. సో ఇది మీకు కావాలంటే అట్‌లీస్ట్ మీరు ఒక డిపాజిట్ అయినా చేయాలి. మినిమమ్ డిపాజిట్ వచ్చేసి జస్ట్ ₹300 అనమాట. సో జస్ట్ ₹300 డిపాజిట్ చేసేయండి. మీకు రెగ్యులర్‌గా స్పిన్స్ వస్తాయి. మీ ₹300 మీకు మీ ₹300 అనేవి ఆఫ్ కోర్స్ మీకు బ్యాక్ అయితే వచ్చేస్తాయి. ఎందుకనేసంటే ఇందులో మీరు రెగ్యులర్‌గా ఫ్రీ స్పిన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ లక్‌ని బట్టి ఖచ్చితంగా ఇందులో మీకు ఏదో ఒక ఐటెమ్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. డాలర్స్ గాని, వాచర్స్ అయినా సరే మనీ అనమాట. వన్ విన్‌లోనే మనీ వస్తది. అండ్ వన్ విన్ కాయిన్స్ గాని, వన్ విన్ ఫ్రీ బెట్స్ గాని, ఫ్రీ బెట్స్ అంటే మీరు ఏదైనా ఈవెంట్‌లో ఇందులో ఉండే మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఉంటాయి కదా! ఈ స్పోర్ట్స్‌లో మీకు ఫ్రీగా ఎంట్రీస్ ఉంటాయన్నమాట. లైక్ మీకు క్రికెట్ బాగా ఇష్టమైతే ఇప్పుడు WPL జరుగుతుంది. అంటే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సో ఈ మ్యాచెస్‌లో మీకు డైరెక్ట్‌గా ఫ్రీ బెట్ ఉంటదన్నమాట. వాళ్ళు సమ్ బెట్ అని ఇస్తారు. అది మీరు ఫ్రీగా ఎంట్రీ తీసుకోవచ్చు. సో విన్ అయిన అమౌంట్ మీ డైరెక్ట్‌గా మీ వాలెట్‌లో యాడ్ అయిపోతది. దాని నుంచి మీరు విత్‌డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత కిందకొచ్చేస్తే వన్ విన్ కాయిన్స్ ఉన్నాయి కదా! ఆ వన్ విన్ కాయిన్స్‌ని మీరు ఎక్స్‌చేంజ్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి 1200 కాయిన్స్ గనుకైతే మనకి నియర్లీ ₹700 వరకు మనీ అయితే వస్తది. సో నా దగ్గర ఆల్రెడీ 544 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి రెగ్యులర్‌గా నేను ఫ్రీ స్పిన్స్ ద్వారా తెచ్చుకున్న కాయిన్స్ మాత్రమే. నేనేమి కాయిన్స్‌ని కొనడానికి ఇందులో ఆప్షన్ ఉండదు. మనకి వేరే విధంగా కూడా కాయిన్స్ రావు. సో మనకి ఈ రెగ్యులర్‌గా ఈ ఫ్రీ స్పిన్ అనే అకౌంట్ ఉంటది. రెగ్యులర్‌గా మనకి ఫ్రీ స్పిన్‌లో కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఫ్రీ స్పిన్ చేసేటప్పుడు లేదంటే మన లక్ బాగుంటే ఆ రోజు మనకి $10 గాని, $2 గాని మినిమమ్ $2 అయితే మ్యాండేటరీ. మంత్‌లో ఒక 5 టైమ్స్ అయినా వస్తది $2 అయితే. ఖచ్చితంగా మీరు రెగ్యులర్‌గా గనుక స్పిన్ చేస్తే అండ్ అలాగే $10 కూడా వస్తది. సో నాకైతే వచ్చింది. మీకు కూడా వస్తది అనేసి చెప్తున్నాను. అండ్ ఇందులో మీరు విన్ అయిన మనీని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన అకౌంట్ అయితే ఐడీ కనిపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీ గేమ్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ చూస్తే మనకి విత్‌డ్రా సింబల్ అయితే వస్తుంది. విత్‌డ్రా మీద అయితే క్లిక్ చేయండి. విత్‌డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర బోనస్ ఏమైనా ఉంటే ఆ బోనస్‌ని సేవ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు సేవ్ దట్. సో విత్‌డ్రా ఫండ్స్ మీద కొట్టేయండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే. సింపుల్‌గా ఐఎంపీఎస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ ఎంటర్ చేసేయండి. బ్యాంక్‌లో ఏదైతే నేమ్ ఉంటదో ఆ నేమ్‌ని తర్వాత ఐఎఫ్ఎస్‌సి కూడా ఎంటర్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అమౌంట్ ఎంటర్ చేస్తారు. అండ్ అలాగే విత్‌డ్రా మీద అయితే క్లిక్ చేస్తారు. విత్‌డ్రా మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇందాక ఏదైతే రిజిస్టర్ అయిన మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్‌కి ఓటీపీ వస్తది. ఆ మెయిల్‌కి వచ్చిన ఓటీపీని కన్ఫర్మేషన్‌కి క్లిక్ చేస్తే అది మీకు విత్‌డ్రాల్ అనేది సక్సెస్ అయిపోతది. మీకు మీ వాలెట్‌లోకి డబ్బులనేవి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేనొచ్చేసి నా విత్‌డ్రావల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే చూపిస్తాను. విత్‌డ్రావల్స్ అయితే చూడండి. ₹8,000 విత్‌డ్రా అయింది. అండ్ అలాగే ₹2,000 విత్‌డ్రా అయింది. ₹5,000 విత్‌డ్రా అయింది. సో ఇవి నా విత్‌డ్రావల్స్ అనమాట. నేను ఆ తర్వాత విత్‌డ్రావల్స్ పెట్టినవి క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఆడడానికి. నేను కొంచెం క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి సో విత్‌డ్రావల్ పెట్టడం, క్యాన్సిల్ చేయడం, ఇందులో గేమ్స్ ఆడడం అలా చేస్తూ ఉంటాననమాట. సో ఇది మీకు వన్ విన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇందులో వచ్చే వన్ విన్ వీల్ రెగ్యులర్ ఫ్రీ స్పిన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అడగండి. నేనైతే మీకు క్లారిఫై చేస్తాను.